ఉండమని కృష్ణుని కర్ణుడు వేడుతాడు. కారణం ధర్మరాజు యుద్ధం చేయడు ఈ విషయం తెలిస్తే. అందువల్ల ఇది రహస్యంగానే ఉంటుంటాడు. కుంతికి కర్ణుడు మాట ఇస్తాడు, అర్జునుడు తప్ప ఇతరులకి ఏమై హాని ఇవ్వను అని. ఇది 4 ఆచార్యులు ఉద్యోగపర్వంలోని విశేషాలు. ఇందులో పాత్రలన్నీ నేను సేకరించాను. యుద్ధ పర్వాలు భీష్మ, ద్రోణ, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలు. స్త్రీ పర్వంలో నిద్రలోని పాండవులందరినీ అశ్వత్థామ చంపడం. గాంధారి విలాపం కలిగింది స్త్రీ పర్వం. మిగతాన్ని యుద్ధాల్లో భీష్మాపము, ద్రోణుని ప్రతాపం, కర్ణుని ప్రతాపం, శల్యుని ప్రతాపం మనకు భీష్ముడు మరణిస్తాడు. ద్రోణుడు అదేవిధంగా దృష్టద్యుమ్నుడి దగ్గర మరణిస్తాడు. కర్ణుడు అర్జునుడి దగ్గర మరణిస్తాడు. శల్యుడు ధర్మరాజు దగ్గర. ఈ విధంగా యుద్ధ పర్వాలన్నీ గడిచిపోతుంది. కృష్ణుడికి శాపం ఇస్తుంది ఎవరు? గాంధారి. ఇంతమంది సావుకు నిర్వేగత కారణం. మా వంశం నాశనట్టే మీ వంశము నాశనం కావాలా అనేసి శాపం. భీష్ముడి శాంతి దత్తకంలో భీష్ముడి ధర్మరాజుకు నీతులు చూపిస్తాడు కృష్ణుడు. పక్షులు, జంతువులకు కూడా పేర్లు ఇచ్చాడు. తర్వాత అనుశాసన విషయంలో అంత దానాది విషయాలంతా కలిగింది 5 ఆశ్వాసులు. అశ్వమేధవరం అర్జునుడు యాగాశ్యం వెళ్తాడు. బభ్రువాహన్ చేతిలో మరణిస్తాడు. కొడుకు కూడా మరణించినాడు. ఉలిపి ఇద్దరిని బతికిస్తుంది. ఇది అశ్వమేధవరం 4 ఆశ్వాసాలు కలిగింది. ఆశ్రమవాసరం విదురుడు, కుంతి, ధృతరాష్ట్రుడు, గాంధారి వీళ్ళు 4 ఆశ్రమం చేసుకున్నారు. ఆశ్రమంలో ఉంటారు. తర్వాత అక్కడే ఆశ్రమంలోనే వీళ్ళు నిర్యాణం. వీళ్ళు ఆశ్రమంలో ఉండగానే ధర్మరాజు వెళ్ళి ఒకసారి దర్శిస్తాడు. జాతుడు కౌరవుల భార్యలకు చనిపోయిన వారిని అందరినీ చూపిస్తాడు. ఇది ఆశ్రమవాస పర్వం 2 ఆశ్వాసాలు కలిగింది. ఇందులో పాత్రలంతా సేకరించారు. మౌసల పర్వం ఇవంతా ఒక్కొక్క ఆశ్వాసమే ఉండేది. ఇది మౌసల పర్వం మొత్తమే యదు వంశ క్షయం. దీంట్లో కృష్ణుడు తన నిర్యాణానికి ముందు ఉద్ధవుని పిలిచి కలియుగ పర్యంతం నువ్వు నేను చెప్పిన విషయాలన్నీ నువ్వు ప్రచారం చేయాలి అంటాడు. తర్వాత మైత్రేయుడు దీంట్లో కృష్ణుని దగ్గరే ఉంటాడు. మైత్రేయ విదురుల సంవాదమే 3-4 స్కందాలు. దీంట్లో భాగవతం మహాప్రస్థానంలో ఒక్కొక్కరిని భీముడు అడుగుతూ వస్తాడు. ఎందుకు ఇంత గొప్పగా ఉన్న అర్జునుడు చనిపోయినాడు అట్లా. అర్జునుడికి నేనే అందరినీ చంపినాను అని గర్వం. అందువల్ల ధనుర్విద్య నన్ను మించినవాడు ఎవరు లేరు అనే దానివల్ల చనిపోయాడు. మళ్ళా నకులుడు ఎందుకు చనిపోయినాడు అంటే, నకులుడు తను అందంగా ఉన్నాడు అని, యశస్సు ఎక్కువగా ఉంది, కీర్తి తానే కీర్తివంతుడు అట్లనే. ఈ విధంగా నకులు ఆ విధంగా ప్రవర్తించి దానివల్లనే వాళ్ళు చనిపోయినారు. మరి ధైర్యం ఎందుకు అంత ద్రౌపది ఎందుకు చనిపోయింది అంటే ద్రౌపది చాలా పతివ్రత. అందరిని 5 మందిని 5 భర్తలను సమంగా చూసుకునేది. ఎందువల్ల చనిపోయింది అని భీముని ప్రశ్న. దాని ధర్మరాజు సమాధానం 5 మందిలో అర్జునుడి పైన కొంచెం మోహం ఎక్కువ అయింది, అందువల్లే ఆయన చనిపోయింది. ఇట్లా మరి భీముడు తాను చని కింద పడిపోతావు, నేనెందుకు కింద పడిపోతున్నావు అంటే, నువ్వు మొత్తం అందరినీ నేనే చంపేసినాను, గదాయుద్ధంలో నన్ను మించిన వాడు లేడు
అనే గర్వపడుతూ ఉంటే అందువల్లే నువ్వు నచ్చినావు, అట్లా కింద పడినావు అట్లా అని ధర్మరాజు చెప్పు. కడపట ధర్మరాజు వెనక కుక్క ఉంటుంది. ఆ కుక్క కూడా కుక్క ఎందుకు వచ్చింది, ఆ కుక్క వస్తే ఎముడు వచ్చిందే నిన్ను స్వర్గాన్ని పిలుచుకుంటా అంటే, ఆ కుక్క రాంది నేను రాను, నాతో నన్ను నమ్ముకుని వస్తోంది, అది వస్తే తప్ప నేను రాను అంటాడు. ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. యముడిగా ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఇప్పుడు భాగవతం రాశారు, రామాయణం రాశారు, భారతం రాశారు, మూడు కూడా పదసూచికి రాశారు. అన్ని పాత్రలు మనకి అందులో ఆవిష్కరించబడ్డాయి. అసలు ఈ ఈ పదసూచిక రాయడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి మీ మేధస్సులో? దానికి భారతం రాయడం అనేది 18 పర్వాలు ఉండే భాగవతం. 18 పర్వాల్లో ఏమేమి విశేషాలు ఉంది, ఎంత గొప్పతనం ఉంది, ఇప్పుడు కూడా చదువుతూనే ఉంటాను. భారతం 18 పర్వాలు ఇప్పటికి కూడా చదువుతూనే ఉంటాను. ఎందుకంటే ఈ పద్ధతికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వ్యాస భగవానుడు ఇంత కథను మనం ఒక చిన్న నావల్ రాయాలంటేనే ఎంతో కష్టపడుతుంది. అవును, ఈ కాలంలో ఒక చిన్న కథ రాయాలంటేనే కష్టం. ఇన్ని కథలు ఒకటి కాదు, ఎన్ని కథలు, ఏం కథ, అరణ్యవరంలో కథలు వస్తుంది, తనవాది వీళ్ళని మొత్తం ఆదివారంలో వచ్చే పాత్రలన్నీ మరలా వేరే దీనిలో వస్తుంది. ఆ విధంగా ఇంత దూరం వ్యాస భగవానుడు రాసినట్టుంటే దీంట్లో ఎంత గొప్పతనం ఉంది, సాధారణమైన రచనలా ఇది అనే ఒక తాదాత్మ్యంది, తాదాత్మ్యంతోనే దిద్దిచ్చారు రాశారు. ఇప్పుడు కూడా నాకు ఆశ్చర్యం, ఎట్లా ఇంకా ఇన్ని పాత్రలు ఏదో సృష్టించినాడు. ఒక్కో దానికి అన్ని పర్వాల్లోనూ అనుసంధానం చేసినాడు. అనుసంధానం పేర్లతో మళ్ళా వస్తుంది. ఇంత దూరం చేయాలంటే మనం చిన్న చిన్న కథలు రాసేటప్పుడే మర్చిపోతాం. ఇంత రాసినాడంటే అది ఎంత ఆశ్చర్యకరమైన విషయము అనేది ఇప్పటికీ నేను చదువుతూనే ఉంటాను. ఈ ప్రేరణ అదే విధంగానే భాగవతం దీర్ఘమించింది. భాగవతం ఇదంతా రాసిన తర్వాత ఆయన చింతపడతాడు, నేను ఇంత రాసేస్తేనే కానీ నాకు ఏమి మనసే స్థివంతంగా లేదే అట్లా అని బాధపడతాడు. దానికి నారదుడు అంటాడు, ఇది కాదు, నువ్వు ఏం చేసావంటే అన్ని రాసినావు కానీ కృష్ణుడు భారతంలో మనకు యవ్వనంలోనే కనిపిస్తాడు. వాళ్ళ వివాహం ద్రౌపది వివాహం సందర్భంలో మాత్రమే కనిపిస్తాడు. దానికి ముందర కనబడు అంటే బాల్యం లేనే లేదు. ఈ బాల్యం అంతా నువ్వు రాయలేదు, అదే నన్ను చేసినైతే దానివల్ల ఆయన ప్రేరణతోనే భాగవతాన్ని రాయడానికి ఉపక్రమిస్తాడు. ఇక్కడ మీకు మిమ్మల్ని ఒక విషయం ప్రస్తావించమంట. మా స్నేహితురాలు ఒక ఆవిడ భారతంలో మానవేతర పాత్రలు అని ఒక పరిశోధన చేసి రాశారు. మీరు కూడా ఇప్పుడు కుక్క గురించి ప్రస్తావించారు కనుక ఆ మానవేతర పాత్రలు కూడా అందులో వచ్చి ఉంటాయి. పక్షులు కూడా అదే శాంతిపురంలో పక్షులకు కూడా పేర్లు ఇచ్చినాడు. అవును, పక్షులకి ఇచ్చాడు, జంతువులకి ఇచ్చాడు, అన్నిటికీ ఇచ్చాడు. శాంతిపురంలో అన్నిటికీ పేర్లు ఇచ్చినాడు. చిన్న పక్షులకు దేనికి మృగాలు చాలా కట్టి పేర్లు ఇచ్చినాడు. ఇంత దూరం మనం ఎక్కడ చూడలేము. ఇంకొకటి మిమ్మల్ని మీ దగ్గర నుంచి సమాచారం నాకు ఏం రాబట్టాలంటే, సాధారణంగా రామాయణం, భారతం, భాగవతం వాటి ఆవిష్కరణ ఆ యుగ ధర్మాన్ని బట్టి అది ఆవిష్కృతమైంది. యుగ ధర్మాన్ని బట్టి అది మూడు రకాల సార్థకతని, ప్రయోజనాన్ని సాధించింది అది సమాజంలో. ఈ మూడు మీరు ఎన్నుకుని ఈ పాత్ర సూచి తయారు చేశారు. సూక్ష్మంగా చెప్పండి, అసలు మూడిట్లోనూ ఏమిటి, ఎందుకు ఇంత ప్రాధాన్యత వహిస్తుంది మన భారతీయ సంస్కృతిలో? ఒక్కొక్క మాటలో అసలు ఏమిటి, ఎలా అనుకుంటున్నారు మీరు మూడింటిని? భారతంలో పరిచయం అంతా ఇవన్నీ పరిచయం చేస్తే కూడా
దేవతల గురించి ఏమాత్రం లేదు ఎక్కువగా. భారతంలో ఉండేది ఎక్కువ మంది రాజులుగా పాత్రలే ఎక్కువ. కానీ భాగవతంలో ఎక్కువ పాత్రలు వచ్చి దేవతలు ఎక్కువ వస్తారు. ఈ అది మాత్రం ఇప్పుడు మనువులు ఈ మనువుల గురించి భారతంలో లేనే లేదు. ప్రజాపతుల్లో 9 మంది మాత్రమే ఉన్నారు. రామాయణంలో జటాయు దగ్గర ప్రజాపతుల పేర్లు 15 పేర్లు చెప్పిస్తాడు. అదంతా విషయాలు భారతంలో లేదు. అది భారతానికి దీనికి వ్యత్యాసం. అదే మనువుల చరిత్ర మాత్రమే కాకుండా భక్తుల చరిత్ర ఉంది మొత్తం. భగవతం వచ్చి భక్తుల చరిత్ర మెయిన్. అయితే కృష్ణుడి తలమానికం భాగవతానికి దశమస్కందంలో కృష్ణుని బాల్యం మొదలుకొని ఆ యుద్ధంలో భారత యుద్ధంలో తన పాత్ర మొదలుకొని భగవద్గీత మనకి ఇస్తాడు. భగవద్గీత చెప్పిన దానికంటే మన ఎక్కడ మనం అంత చూడలేము. ఈ మొదటికి భగవద్గీత నేను చదువుతూ ఉంటాను. మన మాదిరి చదివే వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రతిరోజు భగవద్గీత చదివిన వాడే ఉండరు. అంటే ఆయా యుగ ధర్మాల్లో ఇవి ఆవిష్కృతమైనా కూడా ఇది ఇంక ముందు కూడా ఈ 3 బృహత్తర గ్రంథాలు వీటిలో ఉన్న సారం మనకి సమాజానికి నిత్యం ఉపయోగిస్తూనే ఉంటాయి. అంతే కదా? నిత్యం ఉపయోగిస్తూనే ఉంటాయి. ఇది పాతదని కానీ ఇది కొత్తదని కానీ దీన్ని మార్పులు చేయాలని కానీ అలా ఏం ఉండదు. నాకేమనిపిస్తుందంటే సమాజంలో రాజకీయ ధోరణి అంతా మొత్తం రాజకీయ ప్రస్తావన, రాచరికం, పరిపాలన, అందులో తీరుతెన్నులు, ఈతి కష్టాలు అవన్నీ కూడా భారతంలో ఆవిష్కరించే అనిపిస్తుంది. రామాయణం కాలం నాటి సామాజిక ధర్మం ఒకలా ఉంటే పరిపాలన, రాచరికం, సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని భారతం సృష్టించబడింది. సరే, ఇంకా ఐహిక మోక్షాదులు భాగవతం. మీరు అన్నట్టుగా కృష్ణుడిని బాల్యంలో చూపించడం అది ఒక విధమైన చరిత్ర. సో ఇంకా నెక్స్ట్ ఈ పదసూచికలో ఇంకేమిటి మీకు ఆలోచనలు ఏమైనా ఉన్నాయా వేరే? అదే ఏమైనా మీ శైలి మార్చదలుచుకున్నారా ఏమిటి? ఇప్పుడు కూడా నా స్టైల్ వాడుతుందండి. భాగవతాన్ని ఎంత చదువుతున్నారు, భాగవత సారం రాశాను నేను. మళ్ళా భాగవత రామాయణం భాగవత రామకోశం తర్వాత నాకు అనిపించింది నేను పూర్తిగా ఉంటే కూడా రామకోశం దాంట్లో పద్యాలు లేదు, భక్తుల ఇదంతా లేదు. అందువల్ల భాగవత సారం రాస్తే గానీ లాభం లేదు అనుకుని భాగవత సారం రాస్తున్నాను. బాగుంది, చాలా మంచి పని చేస్తున్నారు. అయితే మీ 3 పుస్తకాలు ఇప్పుడు మీద నుంచి విన్నాక నేను నిజమవునో కాదో కానీ మీరు అష్టాదశ పురాణాల్లో కూడా మరి పదసూచులు రాయాలి. అష్టాదశ పురాణాలు అందులో కూడా మీకు నామకోశానికి తగ్గంత వనరులు చాలా దొరుకుతాయి. కరెక్టే, అష్టాదశ పురాణాలు అనుకున్నాను నేను. కానీ ఎందుకు రాసుకోలేదంటే అష్టాదశ పురాణం ఆల్రెడీ ముందే వచ్చేసింది ఒక పుస్తకం. 1931 దీంట్లోనూ పుస్తకం పబ్లిష్ అయింది. దాని ప్రతి కూడా నా దగ్గర కాపీ ఉంది. వివరాలు ఉంది, హెడ్లైన్స్ మాత్రం. ఇంకొకటి మళ్ళా ఎందుకు రాసేది దాన్ని రాజా. ఇంకొకటి ఇందులో నేను ఊరికే సాధారణంగా అడుగుతున్నా మిమ్మల్ని, కుంతి పాత్ర రాస్తూ కుంతి 1, 2, 3, 4 అని రాశారు. ఏమిటి దాని అంతరార్థం? అవును, పాత్ర దాంట్లోనే పాత్ర ఒక్కొక్కరికి ఒక్కో పాత్ర. కుంతి అనే పేరే మగవానికి ఉంది. కుంతి మగవాడి పేరు కూడా కుంతి అని ఉంది. అలాగే గవి రాశారు, రాశారు. అదే వీళ్ళందరూ వేరే వేరే గారులు. పేరు ఒకటి, పాత్రలు వేరు. పేరు ఒకటి, పాత్రలు వేరు. పాత్ర వేరే. ఏదైనా మీ ఆలోచనకి సమాంతరంగా 3 ఉద్గ్రంథాలని తీసుకుని పదసూచి రాయడం అన్నది మట్టికి మీలో
సరస్వతీదేవి కరుణా కటాక్షాలు సంతృప్తిగా ఉండాలి. ఇంకా ఎక్కువ ఇటువంటి రామాయణం రచనలు అదే మరి. చేయాలి. రామాయణం కూడా అదే మరి. ఆ తర్వాత మీరు రాసిన ఇతర రచనలు ఈ పారాయణ గీత, సంక్షిప్త భారతం. సంక్షిప్త భారతం ఇప్పుడు మీరు ఆల్రెడీ సంక్షిప్త భాగవతం రాస్తున్నారు. భారతం ముందే రాసేశారు. మరి అలాగే సంక్షిప్త రామాయణం కూడా రాస్తారా? సంక్షిప్త రామాయణానికి రామాయణ కథ ఒక కథ కాబట్టి దాన్ని ఎంత రాసినా అంతే అవుతుంది. అదే కాదు, రామాయణాలు చాలా విభిన్నాలు ఉన్నాయి మనకి భారతీయ సంస్కృతిలో. భారతం కాకుండా, భారతం కన్నా కూడా రామాయణాలు విభిన్నాలు ఉన్నాయి. అది ఒక భాషకో రామాయణం ఒక శైలి, ఆ సంస్కృతిని కూడా చేస్తూ, ఆరుద్ర పుస్తకం మీరు చూసే ఉంటారు. రాముడికి సీత ఏమవుతుందని విదేశాలు వాటిని అన్నిటిని పోలిస్తూ. సో మనకున్న పాత్రలు, బంధుత్వాలు అన్ని రామాయణాల్లోనూ ఉండవు. ఈ పారాయణ గీత ఏమిటి మీరు రాయేది? అది దానికి చెప్పారా? పారాయణ గీతం రాయడానికి కారణమే భగవద్గీత 701 శ్లోకం ఉండేది. దానిలో మొత్తం ఒక శ్లోకం మాత్రమే ధృతరాష్ట్రుడు చెప్పేది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుక్త మామక పాండవాసేవ కిమకుర్వత సంజయ అనేది ఒకే ఇది మాత్రమే ధృతరాష్ట్రుడు. తర్వాత సంజయునికి దాదాపు 41 శ్లోకాలు, అర్జునుడికి 85 శ్లోకాలు. 85 శ్లోకాలు అర్జునుడు చూస్తుంది. తర్వాత కృష్ణ పరమాత్మ మాత్రమే 547 శ్లోకాలు. ఇట్లా మొత్తం 701 శ్లోకం ఉండేది. దీన్ని రోజు చదవాలంటే కొంచెం కష్టమైన విషయమే ఉంది కదా. అందువల్ల దీన్ని బట్టి రోజు చదువుకునే విష్ణు సహస్రనామం రోజు చదువుకుంటాం, విష్ణు సహస్రనామం పారాయణ చేస్తున్నాం. ఆ విధంగా భగవద్గీతను కూడా రోజు పారాయణం చేయాలనే దానికోసమే పారాయణ గీత అనేది రాసినది. అయితే ఇక్కడ నా పామరుడిగా నాకు చిన్న సంశయం వచ్చింది, చెప్పండి. ఈ భగవద్గీత మీద పారాయణ గ్రంథాలు చాలా వచ్చాయి. ఒకటి 18 దానికి 18 వచ్చాయి, 18 అధ్యాయాలకి 18 శ్లోకాలు వచ్చాయి. అది కాక మనకి ముందే దానికి గీతాసారం, గీతా ప్రాశస్త్యం, గీతా వైభవం అంటూ అసలు గీతకి ముందుగా కూడా మనకి అధ్యాయాలు ఉన్నాయి, పారాయణ క్రమం ఉంది. మీది ఏ విధంగా ఒక నూతనత్వాన్ని ఉంది మీ పారాయణ గీతలో? నా పారాయణ గీతలో ఒక్కొక్క చాప్టర్, ఒక్కొక్క అధ్యాయం కొన్ని పద్యాలు తీసుకున్నాను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్వం అమ్మక పాండవాసేవ కిమకుర్వత ధృతరాష్ట్రుడు అడిగేస్తే సంజీవుడు చెప్తూ వస్తాడు. సంజీవుని ప్రశ్నకు మళ్ళీ అర్జునుడు వేరే చెప్పుకుంటాడు. ఫస్ట్ చాప్టర్లో కృష్ణుడు రానే రాడు. ఫస్ట్ చాప్టర్లో కృష్ణుడి పేరు ఉంటుందే కానీ ఎక్కడ కానీ కృష్ణుడు రాడు. కృష్ణుడు శ్లోకమే లేదు దాన్ని. అంతే వీళ్ళ ముగ్గురే, సంజయుడు, అర్జునుడు, తర్వాత ధృతరాష్ట్రుడు, వీళ్ళదే. మీరు మొత్తం ఎన్ని శ్లోకాలు ప్రతిపాదిస్తున్నారు పారాయణకి, నిత్య పారాయణకి ఎన్ని ప్రతిపాదించారు? ఎన్ని శ్లోకాలు ప్రతిపాదించారు మొత్తం మీద నిత్య పారాయణకి? నేను రోజు 120 శ్లోకాలు ఎన్నుకున్నాను. ఒక అంటే 5వ వంతు తేల్చారు. భగవద్గీతలో 5వ వంతు తేల్చారు. 701 ఉంది. అదే 701 శ్లోకాల్లో 120 శ్లోకాలు రోజు చెప్పుకుంటాను. రోజు పారాయణ చేయదగ్గదని 120 శ్లోకాలు ఇప్పుడు చెప్పుకుంటూ పారాయణ చేస్తూనే ఉన్నారు. దానికి మళ్ళీ ఏమైనా వ్యాఖ్యానం రాశారా? దానికి మళ్ళీ ఏమైనా వ్యాఖ్యాన పరిచయం రాశారా మీ పారాయణ? పుస్తకం పబ్లిష్ చేయలే, అది చేద్దామనంటే మనసులో ఉంది కానీ దాన్ని పూర్తి చేయలే. అది మాత్రం నేను చదువుకుంటున్నాను. అందరూ చదివితే బాగుంటుంది అని పారాయణ గీత అని పేరు పెట్టినాను. అది ఒకటి భాగవత నామకోశము, భాగవత సారముని పుస్తకము. మన దేవతలని దేవతల చరిత్ర ఎంతమంది, మనకు దాదాపు 1000 మంది దేవతలు. 2 నిమిషాలు చెప్పండి దాని గురించి.
మీ సారం చెప్పండి దాన్ని. మన దేవతలని భారత భాగవత రామాయణాల్లో దేవతల పేరు ఎన్నెందో అన్ని ఎన్నుకుని మహావిష్ణువు, కృష్ణ, శివుడు, తర్వాత బ్రహ్మదేవుడు, వీళ్లకు అమరకోశంలో పేర్లు వేరే ఉంది. ఒక్కొక్కరికి సెపరేట్గా పేర్లు ఉంది. శివుడి పేర్లు శంభురి పశుపతి స్థూలి మహేశ్వర ఈశ్వర ఈశాన శంకర చంద్రశేఖర భూతేశ ఖండవర గిరిజో గిరిజోనుడ మృత్యుంజయ కృత్యమాస పినాకీ ఉగ్రకబద్ధ శ్రీకంఠ స్థితికంఠ కవాలు వామదేవో మహాదేవ విరూపాక్షలోచన వ్యోమకేశవ భువో భీమస్థాను రుద్ర ఉమాపతి రక్తమూర్తి రేత్ బుద్ధ్మ మహాకాలో మహాట శోణీ రథో హరసన్ శ్రీ అబద్ధో జనాజూట పినాకో జగన్. ఇన్ని పేర్లు వస్తుంది. అంటే దాదాపు విష్ణు శివ సహస్ర శివ అష్టోత్తరంలో ఉండే పేర్లలో 50 పేర్ల పైన దీనిలో వచ్చేస్తుంది. ఈ అష్టోత్తరం అమరకోశం చదివాను. మొట్టమొదటి నేను అమరకోశం చదివాను. అమరకోశం పెట్టి చిన్నప్పుడు అదే స్కూల్లో ఉన్నప్పుడే మా గురువు దగ్గర సాయంకాలం కూడా ఆయన గురువు దగ్గర పోతూ ఉంటాడు. ఆయన అమరకోశం చెప్పించేవాడు. దానివల్ల ఆ విధంగా అమరకోశం చదివి ఇప్పటికీ అమరకోశం చదువుతూనే ఉంటాను. తొందరగా ఈ పారాయణ గీత తొందరగా ఆవిష్కరించేలా చెయ్యండి, మరి అందరికీ ఉపయోగిస్తుంది. పారాయణ గీత అందరికీ ఆవిష్కరిస్తుంది, అది సమాజానికి. ఈ మీకు అసలు వాస్తవానికి ఈ సారస్వతం ప్రేరణ ఉద్యోగ విరమణ తర్వాతే వచ్చిందని నేను అనుకోను. మీకు అసలు విద్యా దశ నుంచి కుటుంబ పరంగా ఏమైనా ప్రేరణ ఉందా ఏమిటి? దాని గురించి చెప్పండి. మా ఇంట్లో మా నాయన పౌరోహితుడే. పౌరహిత్యం అనేది చాలా పెద్ద ప్రేరణ. పౌరహిత్యం అనేది చాలా పెద్ద ప్రేరణ. ఆయన వ్యవసాయం చేస్తూ ఊర్లో చాలా ప్రసిద్ధి అనమాట. పౌరోహిత్యం మాత్రం కాకుండా ఏ ఇది వచ్చినా కూడా సంఘానికి ఏదైనా కావాలంటే కూడా ఆయన దగ్గర సలహా తీసుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఊర్లో పెద్ద మనిషి, చాలా చాలా దీనిగా ఉండేవాడు. ఇదన్నీ ప్రేరణ నాకు. ఏంటంటే ఆయన మా ఇంట్లో దసరా పండుగ నాడు బ్రహ్మాండమైన ఏది బొమ్మలు పెట్టేది ఒక తొట్టు బొమ్మలు, ఇంకో తొట్టు బొమ్మల పక్కనే ధారాపాత్ర పెట్టేసి శివలింగం ధారాపాత్ర పెట్టి శివలింగం పెట్టి ఏకాదశ రుద్రాభిషేకం పౌరోహితుడు ఇంకో ఆయన అందరూ రుద్రం చెప్పేవాళ్ళు. రుద్రం అంత రుద్రం అంతసేపు నేను కూర్చునే ఏంటి నాకు పని. నేను చిన్నపిల్లగాయి ఆవిడ పక్కలో కూర్చుని నీళ్లు పోతూ ఉండాలి. ధారాపోతుడు నీళ్లు పోసి దాన్ని ఎత్తుకుపోయి మళ్ళా తులసి చెట్లు వేసేది. ఇది మాత్రమే. మీ నాన్నగారి ప్రేరణ సరే, మీ అమ్మగారి ప్రేరణ ఏ అంశాల్లో వచ్చింది? మా అమ్మ దానికి కావాల్సిన వంటలంతా చేస్తూ ఉండేది. మా అమ్మ వచ్చి చదువుకునేది కాదు, నా భార్య చదువుకునేది కాదు. అయితే భాగవతం అన్ని వింటది. మా అమ్మ కూడా అన్ని గుళ్ళకు పోతూ ఉండింది. ప్రతి హరికథలకు మొట్టమొదటి ఉంటారు. ఇది తుంపూలు చూసినారా? చాలా తుంపూలు తెల్లగా ఉంటుంది. అది హారం కడితే అద్భుతంగా ఉంటుంది. ఈ తుంపుల హారం చేసి చాలా కష్టం అది చేసేది. ఈ తుంపుల హారం వాళ్ళంతా ఆడవాళ్ళంతా కలిసి కట్టేవాళ్ళు. అన్ని తీసుకొని వచ్చి కట్టి అక్కడ మా జమీందార్ దీంట్లో నగర్లో మా ఈశ్వరుడు గుడి, ఆ ఈశ్వరుడు అద్భుతంగా సోమేశ్వరుడు చాలా అద్భుతంగా ఉంటాడు. దానికి వేస్తే లింగానికి అది చూసేదానికి అద్భుతమైన ఇది. ఆ విధంగా వీళ్ళకు చదువుకుంటున్నప్పుడు కానీ వాళ్ళకు చదువులేం లేదు. బాగుంది. తల్లి ప్రేరణ కనిపించదు మనకి నిత్య జీవితంలో. మన బాగోగులు చూడడం, అన్నం పెట్టడం,
ఏదైనా తేడా చేస్తే మందులు ఇవ్వడం, ఇవన్నీ పరోక్షంగా ఉంటాయి, గణించలేము, తల్లి ప్రేరణ గణించలేము. మరి మీరు చదువుకుంటున్నప్పుడు ఉపాధ్యాయులు గాని లేకపోతే తోటి విద్యార్థుల నుంచి కూడా ఏమైనా ప్రేరణ మీకు ఆస్వాదించారా? ఉపాధ్యాయులు ఎప్పుడు అంటే తెలుగు పండితులు అసలు ట్రైనింగ్ స్కూల్లో ఉన్నానే ఆ టైంలో ఒక ఆయన చెప్పేవాడు, తెలుగు పండితుడు. మన లెక్కలంతా ఉంది కదా, మన సంవత్సరాలంతా లెక్క పెడతామే, దీంట్లో అన్ని కరెక్ట్గా వస్తుంది. అయితే 60 ఏళ్ళకు అల్పమాసం వస్తుంది, అధిక మాసాలు వచ్చే విన్నాం, అవునా? మీకు అధిక మాసాలు చూసి 3 నెలలకు కోసం 3 ఏళ్ళకు ఒకసారి అధిక మాసం వస్తుంది. కానీ 60 ఏళ్ళకు ఒక తర్వాత ఒక అల్పమాసం వస్తుంది అని ఆయన చెప్పినాడు. బాగుంది. ఈ అల్పమాసం ఎవరు నమ్మలేదు, మనం నమ్మలేము సాధారణంగా. నేను మా ఇంట్లో చెప్తే మా అమ్మ తమ్ముడు వచ్చినాడు, ఆయన మణే గారు అని పెడతారు, ఆ కాలంలో తమిళనాడులో ఉన్నాడు. ఆయన అన్ని తెలిసిన విషయం. ఆయన అల్పమాసం వస్తుంది చెప్తే ఆయన నవ్వినాడు. ఏంద్రా ఏమని చెప్తావు, అల్పమాసం ఎక్కడ వస్తుంది ఇట్లా అని. కానీ ఆయన అడిగినాడో లేదో ఆ రెండో సంవత్సరం 62లో అనుకుంటాను అల్పమాసం 11 నెలలే వచ్చింది. ఇది చాలా మందికి తెలియదు, మీరు అన్నట్టుగా అల్పమాసం అన్నది చాలా మందికి తెలియదు. అల్పమాసమే ఉంది, చాలా మందికి ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను కూడా 60 ఏళ్ళు అయింది, ఇప్పుడు రావాలి నేను అనుకుంటూ ఉంటుంది. కానీ ఈ పొద్దు ఈసారితో చేసింది మనకు ఇది అధిక మాసం. 2-3 ఏళ్ల తర్వాతనే కదా రావాలా, 2 ఏళ్ళే అయింది, అధిక మాసం అయిపోయి 2 ఏళ్ళు అయింది, ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఇంకా వచ్చేది 2-3 నెలల్లో 2 ఏళ్ళ అల్పమాసం రావచ్చు, లేక ఇది వచ్చిన దానివల్ల అల్పమాసం రాకుండా పోవచ్చు. కానీ ఆయన చెప్పింది అంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్లో ఇంగ్లీష్ వాళ్ళది మనది కూడా వాళ్ళది కూడా అల్ప ఇది ఉంది కదా, మన ఫిబ్రవరిలో ఒక జన్మ ఎక్కువ వస్తుంది లీప్ ఇయర్. ఈ లీప్ ఇయర్లో మామూలుగా వస్తూ ఉంది, కానీ 4 ఏళ్ళకు ఒకసారి లీప్ ఇయర్ ఉండదంటారు, మనకు తెలియదు. మనము మన ఎరువులో కాలగణనలో తేడా మనకి విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా నవల్లో రాశారు. పురాణ వైర గ్రంథమాల ఆయన దీన్ని దృష్టిలో పెట్టుకునే రాశారు ఎక్కువ. వాస్తవానికి ఉండదు, మీకు తెలిసే ఉంటుంది. ఆయన తెలుగు పండితుడు, అన్ని విషయాలు తెలిసినవాడు. అవును, చాలా విషయాలు చెప్పారు. అది మాత్రమే కాక నేను ట్రైనింగ్ స్కూల్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి ఉండేవాడు. మేము రూమ్లో 7 మందే ఉంటుంది. అతను మేము చదువుకుంటూ ఉన్నప్పుడు ట్రైనింగ్ స్కూల్లో 7 మంది ఒకే రూమ్లో ఉండుకుని 3 రూములు అక్కడ చదువుకుంటూ ఉంటే ఇతను సైడ్లో కూతూ ఉండేవాడు, నక్షత్రాలు చూసేవాడు. నక్షత్రాలు చూసి కరెక్ట్గా 1 గంట అయిందంటే అందరినీ లేపేవాడు, అందరినీ మీరు చదువు కొనుక్కోండి ఇంక పోయి అనేవాడు. ఎట్లా అంటే నక్షత్రం చూస్తే మేము కరెక్ట్గా చెప్పేస్తాడు టైం. ఇప్పటికి కూడా పల్లెటూళ్ళల్లో పొద్దు సూర్యుడిని చూస్తేనే గానీ అన్నం తినరు. సో వర్షం వచ్చినా కూడా వాళ్ళకి ఒక సూచన ఉంటుంది, ఆ సూచన ప్రకారం అది చూస్తేనే గాని భోజనం చేయరు. మా అమ్మమ్మ గారు ఎప్పుడు పొద్దు రాలేదురా ఇవాళ అని సాయంకాలం వరకు కూడా కూర్చునేది ఒక్కొక్కసారి. మీ అద్భుతమైన సారస్వత సృష్టి చాలా బాగుంది. మరి ఆధునిక యుగానికి ఇవన్నీ ఇప్పుడు చదివే వాళ్ళు తక్కువైపోతున్నారు అంటున్నారు కదా. మనలాంటి ఆసక్తి ఉన్న వాళ్ళు ఎప్పుడు చదువుతారు. మరి ఆధునిక యుగానికి అవసరాలని మీ సారస్వత దృష్టిలో ఎలా తీర్చబోతున్నారు? ఆధునిక యుగానికి ఏమైనా సమాజం నైతిక పరంగా గాని, సామాజిక దృష్టి గాని, వ్యక్తిత్వం గాని వికాసం పోతోంది. వ్యక్తిత్వ వికాసం అనేది పోతోంది, గౌరవం పోతోంది, ఒక ఆలోచన విధానం మారిపోతోంది ఆధునిక సమాజం. మీ రచనల ద్వారానే మరి ఒక ఆధునిక దృక్కోణంతో ఎలా అందించబోతున్నారు సమాజానికి సందేశం? కొత్త రచనలు రాస్తారా? ఆధునిక రచనలు ఆధునిక యుగంలో
ఆయన భగవద్గీత భజగోవిందంలో ఆయన చెప్తాడు. ఆదిశంకరులు ఆదిశంకరులు చెప్తాడు, భజ గోవిందం గోవిందం భజ మూఢమతి సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్కురం కరణి. ఆయన అన్ని చెప్తాడు. గేయం గీతానామ శాస్త్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్రం, నేయం సజ్జన సంగీచిత్తం, ధ్యేయం దీన జనాయితే విత్తమని. 31 శ్లోకాల్లో ప్రపంచంలో ఉండే అన్ని నీతులు ఆయన చెప్పేసినాడు. 31 దాంట్లో ఉండే మొత్తమే 31 శ్లోకాలు. ఆదిత్య హృదయంలో కూడా 31 ఉండేది. ఆదిత్య హృదయంలో కూడా ఆదిత్య హృదయం రామాయణంలో మధ్యలో వస్తుంది, యుద్ధభూమిలో. ఇది భజగోవిందము శంకరాచార్య రాసిండేది. దీన్ని ఈయన రాజాజీ కూడా పార్లమెంట్ దీంట్లో యుఎన్ఓ దీంట్లో కూడా ఎంఎస్ ఇది పాడింది, విష్ణు సహస్రం యుఎన్ఓలో. అప్పుడు భజగోవిందం కూడా పాడింది ఆమె. దాని పీఠికి రాసినాడు రాజాజీ. మొత్తం ప్రపంచం మనం ఉండే సాహిత్యంలో ఉండే సత్యమంతా ఈ 31 శ్లోకాల్లో ఆయన అందించినాడు. దాన్ని భజగోవిందం రోజు మనం చెప్పుకుంటే చాలా మంచిది. నేనేమో చెప్పుకుంటూ ఉంటాను. ఈ భజగోవిందం శ్లోకాలు ఈ పద్ధతిగా తెల్లవారి పూజ చేసేటప్పుడు సుప్రభాతం చెప్తాను, సుప్రభాతంతోనే భజగోవిందం చెప్తాను. ఇది నేను దాదాపు 50 ఏళ్ళుగా చెప్తున్నాను. ఇప్పుడు అట్లే చేస్తున్నాను. రోజు విష్ణు సహస్రం, లలితా సహస్రం, చాలా సహస్రానం చెప్పేది అది ఒక పద్ధతిగా పెట్టుకుని ఇచ్చాను. దాదాపు 700 శ్లోకాలు ఒక రోజుకు 700 శ్లోకాలు చెప్తూనే ఉంటాను. మన గట్టిగా చెప్పలేక ఉంటాడో మనసులోనే చెప్తాము, రోజులో కంప్లీట్ చేయాలి అట్లా అని పెట్టుకున్నాను. బాగుంది, చాలా సంతోషం. మీకు ఉన్న మీ శేష జీవితంలో మీ ఇంకా ముందు సారస్వత ప్రణాళికలు ఏమిటి? ఏం చేయదలుచుకున్నారు? అన్ని సహకరిస్తే మీకు తప్పనిసరిగా మీరు ఇంకా ముందటి సృష్టి చేయగల కనిపిస్తోంది మీలో. ఆ సంకల్పం, ప్రతిభ కనిపిస్తున్నాయి నాకు. 83 ఇప్పుడు నాకు జరుగుతోంది. ఎంతండి? 83? 83వ సంవత్సరం జరుగుతోంది. బాగుంది, చాలా సంతోషం. అయినా ఇప్పుడు కూడా సాహిత్యం పైన మన ఎట్లయినా భాగవత రామాయణం మాత్రం మీరు చెప్పినట్టు పురాణాలు చదవాలని ఆశ ఎక్కువ ఉంది. పురాణాలు 18 చూసి దాంట్లో దీనికి ముందరే నామకోశాలు ఉంటే కూడా నేను రాయాలనే ఒక ఆశ ఉంది. కానీ భగవంతుడు దానికి ఇది ఇచ్చిన పర్వాలేదు. వాటిలోనే మళ్ళీ పదకోశాలు రాసేయాలనా? ఉంది, ఆశ ఉంది. మీరు తప్పనిసరిగా సాధిస్తారు. మీ సంకల్పమే మీకు ఆ వాణి రూపంలో మీకు సహకరిస్తుంది. ముఖ్యంగా ఈ సారస్వత స్ఫూర్తి మీ కుటుంబానికి ఎలా అందజేస్తున్నారు? మీ పిల్లలకి ఎలా అందజేశారా లేదా? వారు అందిపుచ్చుకున్నారా లేదా? కరెక్ట్, మీరు చెప్పింది. నాకంటే ముందు మా అబ్బాయి 15వ సంవత్సరంలో మీకు కొంచెం జరిగి మీ అబ్బాయిని కూడా చూపించండి. మీ అబ్బాయిని కూడా చూడాలి ఫ్రేమ్ లో. నాకు మీ అబ్బాయి ద్వారానే ఈ అవకాశం దొరికింది. వారు అంగీకరించారు. మా అబ్బాయి సార్, నమస్కారం సార్. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మీ అబ్బాయి ఎదురుకుండా పెట్టుకు అడుగుతున్నాను ఈ ప్రశ్న. మా అబ్బాయి 15వ సంవత్సరం నుంచినే వెంకటేశ్వర పైన శతకం రాశాడు 15వ సంవత్సరంలో. అప్పటి నుండి ఇప్పుడు రాస్తూనే ఉన్నాడు. అన్ని ఛందస్సులు రాస్తాడు. ఆటమిదులుగా దీంట్లుగా మధ్యాకరలో శతకం రాసిన చాలా తక్కువ. ఆ మధ్యాకరలో శతకం రాసినాడు. మనముడు ఉన్నాడు చూసినారా? మనముడు వీరబ్బాయా? వెంకటేశ్వర నాతో కూడా రోజు 4 ఏళ్ల నుండి రోజు నాతో కూడా పాండవగిరి గుడికి వచ్చేవాడు. పాండవగిరి గుడికి వచ్చి మా దగ్గర వినేవాడు. మేము విష్ణు సహస్రము, లక్ష్మీ అష్టోత్తరము అంతా చెప్తూ ఉంటే వినేవాడే కానీ చెప్పేవాడు కాదు, వింటూ ఉన్నాడు. ఒకరోజు లక్ష్మీ అష్టోత్తరం తాను చెప్తూ వస్తున్నాడు. ఫుల్గా చెప్పినాడు. బాగా రికార్డ్ అయిపోయింది మైండ్లో.
అంతే కదా. మళ్ళీ వాడిని పిలుచుకుని ఒక ఇక్కడ స్కూల్లో ఒక కాంపిటీషన్ పెడితే దసరా కాంపిటీషన్లో అక్కడ పిలుచుకున్నాను. ఫస్ట్ ప్రైజ్ వీడికే. బాగుంది. ఫస్ట్ ప్రైజ్ వీడికే ఇస్తున్నారు 2004లో. మళ్ళా ఒకసారి నేను ఇదే చదువుతానండి, శంకరాచార్య రాసిన సువర్ణమాల స్తుతి అని, సువర్ణమాల స్తుతి అని. అది అద్భుతమైన ఉంటుంది, వినేదానికి చాలా బాగుంటుంది. దివ్య సుమంగళ విగ్రహయాలింగిత భామాంగిభో సాంబుతావశంభో శంకర చరణమే తవ చరణయుగం. ఇది వినేదానికి చాలా బాగుంటుంది. గీత గిరీశ నరేశ పరేశ మహేశ బిలేశ భూషణ భో సాంబుతదా శివ శంభో శంకర శరణమే తవ చరణయుగం అని. ఇది నేను చదువుతూ ఉంటే వాడికి 4 ఏళ్ళు, 4 సంవత్సరం. తాత ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి అన్నాడు. 2 మాటలు 3 మాటలు చెప్పినాను అంతే, బయట చేసినాడు. తాతగారి పోలికి వచ్చి ఉంటుంది, ఏకసంతగ్రాహి తాతగారి పోలికి వచ్చి ఉంటుంది. మా అబ్బాయి వాడి రేడియో స్టేషన్ చూసిపోతే ఆమె అక్కడ వెంటనే రికార్డ్ చేసింది. బాగుంది. పిల్లకాయ దగ్గర 4 ఏళ్ళ పిల్లకాడు రికార్డ్ చేసింది. దాన్ని రేడియోలో February 9th, 2003. సో మీ 3 తరాలు 4 తరాలు నాన్నగారి పౌరోహిత్యం కూడా సారస్వతం కన్నా ఎక్కువ. 4 తరాలు సమాంతరంగా స్ఫూర్తి ఉంది మీ కుటుంబంలో. అందుకే మీరు ఇంత నామకోశాలు రాయగలిగారని నా నమ్మకం. మీ రెండో అబ్బాయి, ఇంకొక అబ్బాయి, ఈయన పెద్ద ఆయన. రెండో అబ్బాయి అతను ఫైనాన్స్ దీంట్లో గిట్టోడు. ఈ తంటకు రాలేదు. అయితే ఈ మన దీనంతా ఫారిన్ ఎక్స్చేంజ్ ఇదంతా ఆ డిపార్ట్మెంట్ వాళ్లకు సలహా ఇచ్చేది. తర్వాత ఈవెన్ అది చేస్తున్నాడు, రైట్, అది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. దాంట్లో ఎంత ఫారిన్ మనకి ఏదన్నా మీరు ఫారిన్ లో ఏ కరెన్సీ ఎక్కడ ఎంత దీనిగా ఉంది, దానికి ఈక్వల్ గా ఇక్కడ ఇది ఉంది, ఇన్ని చెప్తా. అంటే ఈ డిపార్ట్మెంట్ సెంట్రల్ ఎక్స్చేంజ్ కంపెనీ ఇది ఉంది కదా, అన్ని సలహా ఇస్తాడు వాళ్ళందరూ అందరికి. ఆ విధంగా వాడు ఆ డిపార్ట్మెంట్ జరిపినాడు. ఆ డిపార్ట్మెంట్ కూడా వదిలేసి ఇప్పుడు అందరికి అడ్వైజ్ చేస్తాడు. అడ్వైజ్ చేసి దాంట్లో వచ్చేదే చాలు వాడికి. మీరు ఎంత మంచి సారస్వత సృష్టి చేసి మీ అబ్బాయి హిందీ చదివించారు. మరి మీరు ఇంత మీ అబ్బాయిని హిందీ చదివించారు. మరి హిందీనే చదువుతాడు. హిందీ ఇద్దరికి హిందీ చూపించాను. బాగుంది. ఎస్ఎల్సీ అయ్యేటప్పటికి ఇద్దరు హిందీలో రాష్ట్ర భాష ప్రవీణ్ పాస్ అయిపోయినారు. హిందీలో లాస్ట్ ఎగ్జామినేషన్ ప్రవీణ్. ఇద్దరు ఎస్ఎల్సీ ప్లాన్ గానే 7వ క్లాస్లోనే హిందీ క్లాస్ చెప్పించి ఎస్ఎల్సీ అయ్యేటప్పటికి ఇద్దరు హిందీలో. నేను ఇప్పుడు హిందీ ఆఫీసర్. మా అబ్బాయి మీ అబ్బాయి సారస్వత ప్రస్థానం నాకు కొంచెం పరిచయం ఉంది. నేను చెన్నైలో ఉండగా అతని రచనలో ఆయన ఇచ్చాడు ఈ పుస్తకం, నాకు మీ అబ్బాయే ఇచ్చారు. ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి. నేను ప్రస్తావించినట్టుగా మీరు అష్టాదశ పురాణాల్లోంచి కూడా నాకు తోచింది అదే తోచింది. వెంటనే ఇంకా ఏమైనా మనకి ప్రముఖ గ్రంథాలు ఉంటే వాటిని కూడా తీసుకొచ్చి మీరు నాకెందుకో తట్టింది. తర్వాత చెప్పుకోదగ్గది మనం అష్టాదశ పురాణాలు కదా, వాటిని మీరు పాత్రలో సూచించారంటే అది చాలా ఉద్గ్రంథం అవుతుంది. మీ వెంకటేశ్వర గారి సహా ప్రస్థానం తీసుకోండి, తొందరగా అయిపోతుంది. చాలా సంతోషం, చాలా సంతోషం. మీరు నాకు మీ అబ్బాయి పరిచయం చెన్నైలో ఉండడం, ఇప్పటిదాకా పరిచయం అది వేరైతే, ముఖ్యంగా మేము మాట్లాడుకునేటప్పుడు ఈ భాగవత నామకోశం గురించి ఆయన ప్రస్తావించడం, ఎక్కడో కలిసినప్పుడు నాకు ఈ పుస్తకం ఇచ్చారు. 25/7/14 ఇచ్చారు ఈ పుస్తకం నాకు.
కాంప్లిమెంటరీ కాపీ మీరే ఇచ్చారేమో వెంకటేశ్వర, మీరే ఇచ్చారేమో నాకు. మీరు ఆ మాట అడుగుతారు కాబట్టి చెప్తాను. చెప్పండి. నోరి రామకృష్ణ అని పేరు. ఆయన ప్రస్థాన త్రయమును గుర్తు రాశాడు. ఓకే, ప్రస్థాన త్రయం విన్నాను. ప్రస్థాన త్రయము దాచాడు. ఆయన ఎవరంటే దీన్ని చెన్నైలో శ్రీనగర్ లో మంత్లీ మీటింగ్ పెట్టి ఒక్క దగ్గర ఇది చెప్పిస్తారు. దీన్ని స్టార్ట్ చేసింది వన్ ఆఫ్ ది స్టార్టర్స్ ఆయన. ఈ భాగవత నామం చదివేసిన తర్వాత ఆయన ఇంటికి నన్ను పిలిపించాడు. మా అబ్బాయి పిలిచి వచ్చి పిలుచుకున్నాడు. అంటే ఆయన చెప్పినాడు నాతో, నేను భగవంతు దీన్ని రాయాల అనుకుంటే నా వల్ల కాలేదు. ఎన్ని పాత్రలు ఉంది, ఏం కదా, ఇన్ని పాత్రలను ఎట్లా మనం తీసుకొచ్చేది దీన్ని అనే ఆ సందేహంతో మొదలెట్టి రాసేయలేదు. అంటే మీరు మీ పుస్తకం చదివిన తర్వాత అన్ని పాత్రలు దాంట్లో తీసుకుని వచ్చేసినారు. అది ఆశ్చర్యంగా ఉంది ఇట్లా అన్నాడు. నాకు ఇప్పుడుగా ఆ భాగవతంలో మళ్ళా చదివితే ఎట్లా ఇన్ని పాత్రలు ఒక నవమస్కందం ఉంది. నవమస్కందంలోనే మొత్తం పాత్ర చాలా మంది వంశాలంతా. జరాసంధుడు ఉన్నాడు. జరాసంధుడు భారతంలో జరాసంధ యుద్ధం చేస్తే భీముడు ఓడిస్తాడు. అంతే మనకు భారతంలో. కానీ జరాసంధ వంశమంతా చూపిస్తాడు భాగవతంలో. చాలా బాగుంది. ఆ విధంగా వంశాలు ఉంటే ఈ వంశ చరిత్రలో నవమస్కందంలో ఎక్కడ చూసినా మొత్తం అది వంశాలు, దాంట్లోనే పాత్రలు ఎక్కువ. అది కాకుండా దశమస్కందము మామూలుగా అందరికీ తెలిసినది. కానీ నవమస్కందంలో ఈ ఎంత వీలైతే అంత వంశాలు పెట్టేసినాడు. ఆ ఈ భారతంలో ఉండేదానికి దీనికి మీరు ముఖ్యంగా మంచి పుస్తకాలు పబ్లిష్ చేసిన మీరు చూస్తే తెలుస్తుంది మీకు. అదే చంద్రవంశము, సూర్యవంశము ఇది నాకు ఇప్పుడు కాదు. నేను ఆఫీస్లో పనిచేసినప్పుడు కూడా ఇక్కడ లైబ్రరీ నుంచి పుస్తకం తీసుకుని చదువుతామండి. దాంట్లో నుంచి రాసి పెట్టినాను, పెట్టుకోను. ఇప్పుడు పాత పుస్తకం పెట్టుకోన్నాను. బాగుంది. కానీ ఇప్పుడు రాసిన తర్వాత మన భారతంలో వచ్చిన దానికి భాగవతంలో సూర్యవంశం వేరే 19 పేర్లు ఉండవు. 19 పేర్లు ఎక్స్ట్రాగా ఉంది భాగవతంలో. రామాయణంలో మళ్ళీ ఈ ఒక దాంట్లో వేరే వేరేగా వస్తుంది. భారతం వేరే ఉంది, భాగవతంలో కొంచెం అంటే అన్ని కాదు, కొన్ని మార్పులు వస్తుంది. ఈయన రామాయణంలో రెండు చోట్ల చెప్తాడు సూర్యవంశాన్ని గురించి. రాముడికే మీ సూర్యవంశం కథ చెప్తాను, విను అట్లాని సూర్యవంశం కథ 2 మాటలు చెప్తాడు వశిష్ఠుడు. ఒకటి అడవిలో అయోధ్యాకాండంలో, ఒకటి బాలకాండంలో. 2 దాంట్లో దీంట్లో కూడా వ్యత్యాసం ఉంటుంది. ఒకే వశిష్ఠుడు చెప్పేదాడు. మీ నామకోశాలు చూసాక నాకు ఒక ఆలోచన వచ్చింది. భారతం తీసుకుంటే భారతం కానీ భాగవతం కానీ ఒక స్కందం కానీ లేకపోతే ఒక అధ్యాయం కానీ అది తీసుకుని అందులో పాత్రలు వాటి మీద పిల్లలకి ఏదైనా మనం పోటీలు లాంటిది వాళ్ళలో ఒక ఆధ్యాత్మిక ఆసక్తి అన్నది ఒకటి చేయడానికి అవకాశం ఉందేమో అని నాకు అనిపించింది. మరి మీ అముద్రిత రచనలు అతి త్వరలో వీటికి పఠన యోగం అందిస్తారని భావిస్తూ, అలాగే ఈ ఒక త్రయంక శుద్ధి అంటారు, మీరు ఆ మాట వినే ఉంటారు. అలా 3 చూసి ముహూర్తం నిర్ణయిస్తారు. అటువంటిది మరి ఇలాగా మీరు రామాయణం, భారతం, భాగవతం 3 కూడా ఈ నామకోశాలు ఇంత రాశారంటే మీరు మళ్ళీ పునఃసృష్టి రామాయణ, భారత, భాగవతం రాసినట్టే లెక్క నా అభిప్రాయ ప్రకారం. ఎందుకంటే ఇదంతా చదివి ఆకలింపు చేసుకుని ప్రణాళిక వేసుకుని సన్నివేశం వారీగా, పాత్ర వారీగా, సందర్భం వారీగా మీరు ఇన్ని చేశారు అంటే నా లెక్క ప్రకారం మీరు మరొక ఈ త్రయ సృష్టికర్తనే నా అభిప్రాయం. అటువంటిది మీరు ఈనాటి సమాజానికి కూడా
కనీసం ఈ 3 కొన్ని ఉపన్యాసాల ద్వారా మీరు చేసిన, మీ అబ్బాయి చేయించిన ఒక యువతరానికి ఒక ఆసక్తికరమైన ఒక సందేశాలు లాంటివి కొన్ని వెళితే, దానికి కూడా నాలాంటి వాళ్ళు ఏమైనా ఏదో చిరుత తొండ నంబి ఏదో అంటారు కదా, చూడత సాయం లాగా ఏదైనా ఇటువంటి ప్రసార మాధ్యమాల్లో మనం కూడా చేసే అవకాశం ఉంది అని చెబుతూ, మరి నేను ఏదో యాదృచ్ఛికంగా అనిపించింది మీరు అష్టాదశ పురాణాలు కూడా మరి ఇది నామకోశాలు రాస్తే బాగుంటుంది అని అనిపించింది. మీరు కూడా మీ మనసులో ఉన్న మాట మరి ఎందుకో నా దాకా చేరింది. అది కూడా తొందరగా ఆవిష్కరించబడాలని నేను కోరుకుంటూ, మీకు అంటే భగవంతుడే దానికి ప్రాథమికంగా మీ కుటుంబ సభ్యుల సహకారం కూడా అందుతుందని నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది. మరి ఈ మీలాంటి ఇంతటి అపురూపమైన సమాంతర సృష్టి చేసిన పెద్దలు మీతో ఈరోజు మీ ఆశీర్వాదాలు మేము తప్పనిసరిగా మా కార్యక్రమాలు విజయవంతం అవ్వాలని, మీరు పెద్దలు, పితృతుల్యులు, గురుతుల్యులు, మీ ఆశీర్వాదం మాకు లభించాలని, అలాగే మీకు ముందు జీవితంలో మీకు కావలసిన స్వాస్థ్య ఆరోగ్యాలని, సుసంపన్నతని, మరి కుటుంబ నేపథ్యాన్ని, మీకు పూర్తి భౌతిక మానసిక సౌలభ్యాన్ని ఆ పరాత్పరుడు ప్రసాదించాలని నేను కోరుకుంటూ, మీరు మీ అవకాశం ఈ వయసులో మీరు ఇంత శ్రమపడి మీలో భావాలు చెప్పినందుకు నేను ఆశించిన అంత కన్నా మీరు మంచి సమాచారమే ఇచ్చారు. దానికి మీ అబ్బాయి, మా మిత్రుడు వెంకటేశ్వర కూడా వెంటనే అంగీకరించారు. వారికి కూడా ఈ సభాముఖాన చిన్నవాడైనా కూడా ఆశీపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మీకు మరొక్కసారి నా ప్రణామాలు, శతకోటి ప్రణామాలు అర్పిస్తూ, మీ ఈ సారస్వత యాత్ర పూర్తి అవ్వాలని, దానిని కూడా మనం సమావేశంలో దానిని ముచ్చటించుకోవాలని కోరుతూ నమస్కారం. మరొక్కసారి చిత్తగించాలి. నమస్కారం. రికార్డింగ్ క్లోజ్ చేసేస్తే ఫస్ట్